బేబక్ ఎలిమినేట్ అయ్యారు కదా, సో ఆమె ఎలిమినేట్ అవుతారు అనుకున్నారా మీరు? ఎలిమినేట్ అవుతుందని అనుకున్నాను. ఎందుకు ఆమె ప్లేస్ లో వేరే వాళ్ళు అయితే బాగుండు అనుకున్నారా, లేదు ఈమె ఎలిమినేట్ అయితే బాగుంటది అంటే ఈమె ఎలిమినేట్ అయితే బాగుండు అనుకున్నాను అంత. ఎందుకంటే గేమింగ్ పరంగా కొంచెం అంతగా ఇంట్రెస్ట్ నచ్చలేదు, మంచిగా ఉంటే బాగుండేది. ఇంకా అంటే నాగమణికంట కంటే వీక్ ఈమెనే. మణికంఠ వెళ్ళిపోతాడు, కొంచెం టైం ఉంది, తను పంపించేస్తారు. ప్రస్తుతానికి ట్రోలింగ్ పర్సన్ గా వాడుకుంటున్నారు కాబట్టి కొంతకాలం ఉంచుతారు అనుకుంటున్నాను. ఇంకా అంటే ఎందుకు విగ్ గురించి ట్రోలింగ్ పర్సన్ గా ఉంచుతున్నారా బిగ్ బాస్ హౌస్ లో, లేదు సింపతి గెయిన్ చేస్తారా, ఎందుకు నాగమణికంటని బిగ్ బాస్ హౌస్ లో ఉంచుతున్నారు? ఒక రకంగా ట్రోలర్స్ కి ఇది పండగ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ట్రోల్ చేసుకోవడానికి లాస్ట్ టైం అమర్దీప్ ఎలాగో, ఇప్పుడు మణికంఠ. ఓకే, మీకు బాగా ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? నైనిక. డాన్సర్ అనే కాదు, కొంచెం జెన్యూనిటీ కనిపిస్తుంది. ఇంకా బెటర్ గేమింగ్ లో కొంచెం స్ట్రెంత్ డెవలప్ చేసుకొని బెటర్ గా ఆడితే నాకు నైనిక గెలవాలని ఉంది. ఇప్పుడు ప్రోమో చూస్తారా? ప్రోమోస్ అప్పుడు చూస్తాను. అంటే ఇప్పుడు సోనియా సీతాని నామినేట్ చేశారు కదా, సో సీతాకి మైండ్ మెచ్యూరిటీ లేదు అని చెప్పి సోనియా అన్నారు, అది కరెక్టా? అంటే ఎవరిని ఎవరు డిసైడ్ చేయకూడదని నా ఫీలింగ్. అంటే వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ వాళ్ళ లెవెల్స్ లో వాళ్ళకు ఉంటది, మీ లెవెల్స్ లో మీకు ఉంటది. ఎవరిని బ్లేమ్ చేయకూడదు అనేది నా పాయింట్. అలాగే ఇప్పుడు సోనియా నైనికాని కూడా నామినేట్ చేశారు, అది నామినేషన్ మీకు ఎలా అనిపించింది? అంతేం లేదు, కాదు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు క్లాన్ లో ఏం జరిగినా నువ్వే మెయిన్ కాబట్టి రెస్పాన్సిబుల్ తీసుకోవాలి, మాట్లాడాలి అన్నారు, అది కరెక్ట్ కాదనిపించిందా? అంతే, కరెక్ట్ కాదనిపించింది. ఎవరు సేఫ్ ప్లేయర్ అనిపిస్తుంది? సేఫ్ ప్లేయర్ అంటే నాకు ఎవరు అనిపించలేదు ఇప్పుడు దాకా. ఇంకా నెక్స్ట్ సీజన్ చూస్తే తెలుసుకుందాం. ఇప్పుడు అబ్బాయి ఏమో ఎవరు ఆదిత్య ఓం ని నామినేట్ చేశారు కదా, సో ఆ నామినేషన్ మీకు ఎలా అనిపించింది? ఐ థింక్ ఆ సీజన్ చూడలేదు నేను. చూడలేదు. ఎవరు సేఫ్ ప్లేయర్ అనిపిస్తుంది? సేఫ్ ప్లేయర్ అనేది నేను ఇంకా ఇప్పుడే చెప్పలేము కదా. సేఫ్ ప్లేయర్ అనేది స్టార్టింగ్ ఇది ఇప్పుడే కదా, ఇంకా కొన్ని సీజన్ చూసిన తర్వాత సేఫ్ ప్లేయర్ అనేది చెప్పచ్చు. ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారు హౌస్ మేట్స్? ప్రస్తుతానికి అయితే నైనిక. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో 13 మెంబర్స్ ఉన్నారు కదా, ఈ వీక్ లో ఎలిమినేట్ అయ్యే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారా? మేబీ మణికంఠ ఐ థింక్. కాకపోతే చూడాలి, ఇంకా మణికంఠ అవుతాడు అనుకుంటున్నాను. కాకపోతే ట్రోల్స్ కోసమైనా కొంచెం ఉంచుతారని నా ఫీలింగ్. అంటే ఇంకో 2-3 వీక్స్ అయినా సరే మణికంఠ ఉంచుతారు, ఎందుకంటే ట్రోల్స్ కి కావాలి కదా.